సో మన దగ్గర బేసిక్గా అన్ని బ్రాండ్లు ఉంటాయి, డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉంటాయి. అంటే ఎవరి స్కిన్ టోన్ తగ్గట్టు ఫౌండేషన్ అనేది ఉండటం రేర్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక 10 మంది ఉంటారంటే 10 ఫౌండేషన్స్ పెట్టుకోం కదా. సో మన దగ్గర ఉండేది సింగిల్ ఫౌండేషన్. డార్క్ ఉంటుంది, ఫెయిర్ ఉంటుంది. వాళ్ళ అండర్ టోన్ దేనికి దగ్గరగా ఉంది, బ్రౌనా, ఎల్లోనా, ఇంకిషా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైతే మీడియం టు డార్క్ ఉంది, ఇది ఏ అనుకోండి, ఇది బీలో ఏం చేస్తున్నాను, మంచిగా మిక్స్ చేస్తున్నాను. దేంతో చేస్తున్నాను, ఫింగర్తో మంచిగా. నేను బ్రష్ ఏం తీసుకోవట్లే, బ్రష్తో కూడా చేయొచ్చు, కానీ బ్రష్ కంటే కూడా మన ఫింగర్ వామ్ ఉంటుంది కాబట్టి సో మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత బ్లెండ్ అవుతుంది అనమాట ఫౌండేషన్ అనేది. ఇది ఏ, ఇది బి, దెన్ బి నుండి సి ట్యాప్ చేసి దెన్ ఏం చేస్తున్నాను, ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ క్వాంటిటీ అనేది ఫేస్ మీద అప్లై అవ్వదు అనమాట. ప్యాచ్ అవ్వటం కానీ, వ్రింకిల్స్ రావటం కానీ, లైన్లు రావటం కానీ. ఏ, బి, దెన్ సి, దెన్ డి. సో ఇలా అప్లై చేయడం వల్ల ప్రోడక్ట్ తక్కువ అప్లై అవుతుంది అండ్ వాళ్ళు అనుకున్న న్యాచురల్ లుక్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు మీరు స్కిన్ టోన్ కరెక్ట్గా బ్లెండ్ చేసినప్పుడు. ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా, అస్సలు పడను. సితారా